At Sun, our priority is to support students' dreams and hobbies. నాకేం తెలియదు బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి, ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు నేను హెల్ప్ చేయాలట. బావ కబురు పంపాడా? నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను, నువ్వు వచ్చేసే. అంతా ఓకేనా సీత? నేను ఇలా బావతో ఇది ఓకేనా? ఇప్పుడు డౌటా? సిగ్గులేదు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఈ సంగతి మర్చిపో రాజీ, ప్లీజ్ సీత. రాజీ ప్లీజ్. బావా బావా లే బావా, ఒకసారి లే. రాజీ ఏంటి పొద్దు? నీతో మాట్లాడాలి, రా. ఏంటి రాజీ ఇంత పొద్దునే? నొప్పిగా ఉందా? కొంచెం. ఏం సంగతి? రాజీ అంతా ఓకేనా? బావా మనం పెళ్లి చేసుకుందాం. నాకు అలానే అనిపిస్తుంది బావా. చెప్పు, నీకు ఓకేనా? రాజీ ఇంకో రోజులో నీ పెళ్ళి, ఇలా ఇక్కడ నీకు ఓకేనా అంటే ఎలా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నాకు అర్థం కావడం లేదు, ఏదో బాధ. ఇంకా ఒకరోజు ఆగితే నీకు పర్మనెంట్గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. బాగలేదు బావా, ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా, మనం పెళ్లి చేసుకుందాం. అత్తకి తెలుసా? పిచ్చా, నీకు చంపేస్తుంది. రవీందర్ సారీ. సడన్ గా ఎలా వచ్చింది ఐడియా? నాకేం తెలియదు బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి, ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు షూరేనా అని. లేకపోతే ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా? రవీందర్కి నీకు గొడవ ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు, నాకే తెలిసొచ్చింది. చెప్పు. ఓకే, నన్ను కొంచెం ఆలోచించని. ప్లాన్ చేయాలిగా. ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి. రాజీ నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా? పిచ్చా నీకు, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? ఏదో ఒకటి చెయ్యి బావా, నేను వదులుకోవాలంటే నాకు కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. ప్లీజ్ బావా, ప్లీజ్. వెరీ గుడ్, మంచి మొక్క వచ్చింది. ఏమిట్రా రాముడు, ఏమిటి సంగతి? ఏం లేదు మావయ్య. ఏంట్రా, ఏమైనా కావాలా? ఏం వద్దులే. 10 నిమిషాల్లో పేరెంటాల వల్ల వచ్చేద్దు బాబు. అక్కడ మనకి 10 నిమిషాలు ఆల్ట్ ఉంటుంది. అక్కడి నుంచి లెక్కెడితే మనకి 8 గంటల భద్రాచలం వచ్చేద్దు బాబు. ఆ తర్వాత హాల్ట్ ఎక్కడ? గుడిదిబ్బ బాబు. మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి. అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? అబ్బో, అది అడవి ప్రాంతం బాబు, బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి.
జాతకం చెప్పించుకుంటారయ్యా? అది కాదు, ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటయ్యా అది? చాలా పెద్ద పని, జాగ్రత్తగా చేయాలి. చేస్తావా? చేస్తాను. మరి నా పని చిలక 1000 రూపాయలు ఇస్తానయ్యా. చెప్పండి అయ్యా అది. నేను ఇక్కడ దిగిపోతున్నాను, వచ్చే హాల్ట్ గుడి దెబ్బ. నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో. అలాగే. గుడి దెబ్బలో కుర్రాడుతో మీరు ఎక్కడికి రావాలో చీటీ రాసి పంపిస్తారు. మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి. జాగ్రత్త రోయ్, ఏమైనా తేడా వచ్చిందో? దొంగ చిలక అని 90, గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91, చూడవే చూడు, 92. ఇదేనా నట్టం అంటే? ఎదవశిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94. ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96, అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97, నీ అవ్వ ఏ పెట్టమాసు వడుకు అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98, దొంగముండ, ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99, జాతకమే చూస్తావు. 100. టాటా మాస్టర్, నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు అమ్మా సీతమ్మ, ఏమైంది? నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా. నేను వెళ్ళి పట్టుకోవాలి. అమ్మా నేను వెళ్ళాలమ్మా. నాకు పని చేసి పెట్టవు. బంగారు తల్లివి కదా, ఎవ్వరికి చెప్పకూడదు. ఏంటి విషయం చెప్పు, చేస్తాను. సీతమ్మ, మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే ఆయన ఇక్కడ దిగిపోయారు. అమ్మా నేను వెళ్తానమ్మా. నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా. బంగారు తల్లివి కదూ. వస్తానమ్మా. తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు. నేను హెల్ప్ చేయాలట. ఛీ! ఏం చేయాలరా? ఈ పెళ్ళేంటి, ఈ లేచిపోవటం ఏంటి, నేను రాజీని తీసుకెళ్ళవేంటి? ఛత్! ఏదో సినిమా కథలా ఉంది. అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు. తనకి రాజీ సరిపోదు. రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసి వస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. స్టూపిడ్ ఫెలో. నన్ను చూడ, నేనే హెల్ప్ చేయను. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా నచ్చిందనుకో, సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే. ఏమైనా చెయ్యాలరా చిన్న, ఏమైనా చెయ్యాలి. సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా? ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు? అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు? రా సీత, కూర్చో. ఏంటమ్మా అలా ఉన్నావు? రాముడి కోసమేనా? వాడు ఆ ఊర్లో దిగాడమ్మా, ఏదో పనుందని. ఏమైందమ్మా? లేదమ్మా. చచా, ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగా? అసలు ఏమైందిరా? ఏం లేదమ్మమ్మ, మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే. ఈరోజు ఏంటోలా ఉంది, చాలా బెంగగా ఉంది. అయితే పోనీలే, చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుచుకో. మీరు చిలకరాముడి తాలూకా అండి? ఆయన కనిపించట్లేదండి. ఇది ఆయనకి ఇవ్వండి. ఈ చీటీలో అడ్రస్ ఉందండి. ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి. నేను వెళ్తానండి. రాజీ, నాకు విషయం తెలిసింది. బావ కబురు పంపాడా? నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను, నువ్వు వచ్చేసే. టైం లేదు, అరగంటే ఉంది. లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం. ఓకే? ఓకే సీత. సీత, అంతా ఓకేనా సీత? నేను ఇలా బావతో ఇది ఓకేనా? ఇప్పుడు డౌటా? సిగ్గులేదు నీకు? డౌట్గా ఉందా? అదేం లేదు, నేను ఓకే డిసైడ్ చేసేసా. అయితే ఏంటి ప్రాబ్లం? త్వరగా వచ్చే. అంతా ఓకేనా? ఇప్పుడు కూడా డౌటే మా తల్లికి. అరే, ఇలాంటి పిల్లతో ఆ హీరో రేపు ప్రజాసేవ చేస్తాడా? ఈవిడ చేయనిస్తుందా? రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. నువ్వు చెప్పరా చిన్న, ఇది కరెక్ట్ మ్యాచా? ఆ పిల్లకి లడ్డూ తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేదు. అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా? అయినా ఈ హీరో అనాలి.
బంగారానికి ఇనప ముక్కకి కూడా తేడా తెలీదు. మళ్ళీ ఏమన్నా అంటే గాంధీ గారి లెవెల్ ఐడియాలు. ఛీ! చిన్న చెప్పరా, ఏమైనా హెల్ప్ చేయరా? నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు, తనకి ఇది మంచిది అనిపిస్తుందా? రే చిన్న, ఏం చేసావురా? రే ఇప్పుడు నాకు రామ్ ఎక్కడున్నాడో తెలియదు కదా. రే కక్కురా, కక్కు. అమ్మని ఈ ఐడియా నాకు కూడా రాలేదు. ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఎలా? రాముడికి మంచి నువ్వే చెప్పు, నా మట్టి నేను చేశాను, ఉన్నది నువ్వు చూసి. సీత వెళ్దామా? సీత ఇక్కడికే వస్తానన్నాడుగా. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని. రేపు ఇదో పెద్ద న్యూస్ అయిపోతుంది. సీత ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడు రాజీ, ఇక్కడికే వస్తాడు. రే నీ కుక్కని తీసుకెళ్ళి రామ్ని వెతికి రారాదా? నాకు టెన్షన్ తప్పుతుంది కదరా, ప్లీజ్. నీ మాట వినాలా? నీకు మంచిగా పని చేయాలా? ముందు వెళ్ళు. నేను రాముడికి మంచిగా పని చేస్తా. ఏ పోరా. ఇక్కడికే రమ్మన్నాడు కదా. చీకటి పడుతోంది సీత. ఇది అసలే నక్సల్స్ ఏరియా అంట, రవీందర్ చెప్పాడు. ఇంతే బావ, ఒక్క పని సరిగ్గా చేయడు. తన మీద డిపెండ్ అయితే ఇంతే. ఒకసారి నా 10th ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని. 10 o'clock ఎగ్జామ్ అయితే 10:30కి దించాడు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఒక్కదాన్నే ఇలా వచ్చినందుకు బాగా బుద్ధి వచ్చింది. చెప్పుతో కొట్టినట్టయింది. నాన్నకు తెలిస్తే చంపేస్తారు. రవీందర్ ఏమంటాడో? రాజీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను, నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు. కానీ ఒక్కసారైనా తనకి ఏదైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా? అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను సీత. నీకు అర్థం కాదు. నేను ఈ పెళ్లి కొప్పుకొని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత. తను నన్ను దారుణంగా మోసం చేశాడు. నేను ఇంక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను. రాజీ, నేను నీకు మాట చెప్పాలి. అది మీ బావ. గోదావరి, నాన్న వాళ్ళు వస్తున్నారు, త్వరగా పద సీత. సీత ఒక ఫేవర్ చేయవా? ఈ సంగతి ఎవరికి చెప్పుకో. బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడడానికి దిగాం, లాంచ్ వెళ్ళిపోయింది అంతే. రాజీ, ఇందులో మీ బావ తప్పేం లేదు. సీత ప్లీజ్, బావ సంగతి ఎత్తుకో. రాజీ, మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు, తను చీటీ పంపించాడు. సీత ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది. ఇలాంటి కన్ఫ్యూజన్లో నేను బతకలేను సీత. నాకు రవీందరే కరెక్ట్ ఏమో. ఈ సంగతి మర్చిపో. రాజీ ప్లీజ్ సీత. రాజీ ప్లీజ్. రాజీ అయ్యో ఓకే. అయ్యో నా తల్లి, ఇంత ప్రమాదం తప్పిందమ్మా. అసలే అడిగి ఏమైంది అసలు? ఏంటమ్మా ఎక్కడ దిగారేంటి? రవీంద్ర వచ్చి అమ్మాయి ఏదైనా అడగకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఏటమ్మా అలా దిగిపోతే ఎలాగ చెప్పు? ఇలా చెప్పకుండా దిగిపోతే ఎలాగమ్మా? మేమంతా కంగారు పడ్డా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి. సర్లే పను. గోదావరిలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ, అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా, అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే జాల. ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే
సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా? ఏమీ అర్థం కావట్లేదు. అరే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్ళు? అసలు ఆగవా? తెలుగు